డౌన్ ట్రెండ్ పీపుల్ అంతా కూడా అప్పుడు ఏదో రకంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని లాగేసుకుంది. అంటే వాళ్ళు చాలాసార్లు మీలాంటి వాళ్ళు మీడియా వాళ్ళు పోయినప్పుడే హ్మ్. ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళకేద్దామని చెప్పారు. నిజమే అది. వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు మనలాంటి డిస్కషన్స్ గానీ, హ్మ్. రాజకీయంగా విషయాలు తెలుసుకునేది గానీ, రేవంత్ రెడ్డి పథకాలు ఇస్తున్నాడా? ఇస్తలేడా? వాళ్ళకి ఏది ముడుతదో గదే అనుకుంటారు వాళ్ళు. యెస్. ఈ ఎన్నికల మేనిఫెస్టో గానీ, ఇవన్నీ వాళ్ళకి పట్టవు. ఇక్కడ ఫాక్స్‌కాన్ కంపెనీ ఉంటేంది, వైజాగ్‌కు పోతేంది, రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ ఎవరితోని చేతులు కలిపితేంది, ఇవన్నీ అంతే కదా! వాళ్ళకి పట్టవు. వాళ్ళకెందుకు అవసరం ఉంది? వాళ్ళకేది అవసరం లేదు. రోజువారీ కూలీ హ్మ్. చేసుకునేవాళ్ళు, రోజువారీ ఆ! పనులు చేసుకునే వాళ్ళకి 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 అర్థమయ్యే భాష ఏందంటే, హ్మ్. మాకేమొస్తుంది? మాకెవడేమిస్తున్నాడు? హ్మ్. ఎవరెక్కువిస్తున్నారు? ఇది వాళ్ళకి గావాలి. అప్పులుంటాయి. ప్రజలు పేదరికంలో ఉన్నారు. బయట గూడా మనీ చలామణిలో లేదు. రెండోది రియల్ అస్సలే ఎస్టేట్ డౌన్ అయింది. బాగా. జూబ్లీ హిల్స్‌లో ఉన్న వాళ్ళలో ముగ్గురిలో ఒక్కరన్నా రియల్ ఎస్టేట్‌కు అనుబంధంగా ఉండే 15, 20 పరిశ్రమలలో ఎక్కడో ఒకాడ అంటే హ్మ్. బిల్డింగ్‌లలో మేస్త్రిగానో, బిల్డింగ్‌లలో అడ్డకూలిగానో, ఇసుక తట్టలు మోసేవాడిగానో, లేకుంటే హార్డ్‌వేర్ షాప్‌లో రాడ్స్ మోసే హమాలీగానో, ఓహ్! ఎక్కడో ఒకటి రకరకాల రియల్ ఎస్టేట్‌తో సంబంధం ఉన్న వృత్తులన్నీ మూలబడ్డాయి గదా! యెస్. ఆ ముగ్గురిలో ఒక్కరు ఖచ్చితంగా ఉంటారు. హ్మ్. ఇక మిగిలిన ఇద్దరిలో గూడా పొద్దున్న లేస్తే దైనందిన సమస్య. ఇప్పుడు అక్కడ సినిమా వర్కర్స్ ఉంటారు. అవును. వీళ్ళంతా హీరోలు గాదు. కనీసం సైడ్ హీరోలు గాదు. క్యారెక్టర్ ఆర్టిస్టులు గాదు. కాదు. వీళ్ళు అడ్డ మీద పోయి లేబర్ లాగానే ఉంటారు. ఇందిరానగర్‌లో ఇప్పుడు మీ ఆఫీస్‌కు దగ్గరలోనే ఈ మూల మీద నిలబడతారు. అవును. మీ పక్కింటి అవతల. హ్మ్. పొద్దున్న లేచి చూడండి వాళ్ళంతా జూనియర్ ఆర్టిస్ట్‌లే. అంటే ఆ హీరోయిన్ డాన్స్ చేస్తా అంటే ఎనక 20 మంది చేస్తారు. పెళ్లి జరుగుతా ఉంటే పెళ్లి సీన్‌లో తలంబ్రాలు, అక్షింతలేయడానికి వచ్చే 10, 20 మంది. ఇట్లాంటి వాళ్ళందరూ ఈ అడ్డ మీదనే ఉంటారు. రైట్. వీళ్ళకు ఒక్కరోజు పని దొరికితే 4 రోజులు పని దొరకదు. యెస్. మందుల షాప్‌లో ఖాతాలుంటాయి. కిరాణా కొట్టులో అప్పులుంటాయి. మందు తాగే వాళ్ళకి బ్రాండీ షాప్‌లో అప్పులుంటాయి. రైట్. మరి ఇవన్నీ ఒక అవకాశం వచ్చింది గదా! ఇంటికి 10,000 అన్నా మినిమమ్ వస్తాయి గదా! ఇద్దరు, ముగ్గురు ఓటర్స్ ఉంటారు గదా! ముగ్గురున్నా, నలుగురు అని జెప్పి గూడా అడుగుతే ఇస్తారు గదా! హ్మ్. కాబట్టి ఆ అవకాశాన్ని ఎందుకు వదులుకుంటారు? తెలంగాణలో ఒక సెంటిమెంట్ ఉంటది. డబ్బులు తిన్నాం గాబట్టి ఓటేయాలి. ఎవరెక్కువిస్తే వాళ్ళకేద్దాం. కానీ ఈసారి ఒక ఒక ప్రత్యేక పరిస్థితి ఏందంటే చాలామంది డబ్బులు తీసుకొని పోలింగ్ బూత్ రాలే. నేను అనుకుంటా వాళ్ళంతా కేసీఆర్‌తో లబ్ధి పొందిన వాళ్ళు రకరకాల పథకాలల్ల. హ్మ్. ఈ డబ్బులు ఇచ్చిండ్లు కానీ ఆయనకు అగైనెస్ట్‌గా ఓటేయడానికి మనసొప్పలేదు వాళ్ళు. మనసొప్పలేదు వాళ్ళకి. హ్మ్. అందుకే ఇవాళ పోయి వసూలు చేస్తున్నారు. హ్మ్. మా డబ్బులు మాకియ్యండి, మా చీరలు మాకియ్యండి అని.